బాలగోని బాలరాజు గౌడ్ గారికి, తర్వాత నిలికండి విజయ్ గారికి, మరియు శేఖర్ గారికి, ఇంకా నారాయణరావు గారికి, సాంబశివుడు గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది ఉద్యమ ప్రతినిధులు పెద్దలకు, ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు, పొలిటికల్ ఫ్రంట్ నాయకులందరికీ నమస్తే. ప్రధాన అజెండా బాలరాజు గౌడ్ గారు చెప్పారు. మన కళ్ళ ముందు మనందరికీ ఈ సమాజంలో రావాల్సిన ఒక వాటా ఉంటుంది. ఆ వాటా విషయంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిపితే 90%, కేవలం బీసీలు అయితే ఒక 55%. 55% మంది ఈ దేశాన్ని నిర్మించినాం. కానీ దేశం మనకేమి ఇచ్చిందంటే ఏమీ ఇవ్వలేదు. ప్రాణాన్ని, మానాన్ని, రక్తాన్ని, మాంసాన్ని, చెమటని, సర్వాన్ని దేశానికి ఇచ్చినాం. అయ్యా మరి మీరేమిస్తారు దేశాన్ని అని మనం అడిగితే దేశం మనకేమి ఇవ్వదట. మరి దేశం ఏమి ఇవ్వకపోయినా అవమానించినా మరి మనం దేశాన్ని ఏమి అడగొద్దా, ఏమి మాట్లాడొద్దా? ఎవడో బజార్లో పోయేటోడో పక్కింటోడో 10 రూపాయలు ఇవ్వకపోతే వాడి మీద పోలీస్ స్టేషన్కి పోతావు, రోగుల బండ తీసుకుంటావు, కొట్లాడుతావు, అవసరమైతే చంపుతావు, గేట్ల కాడ, పంచాయతీ కాడ. కొద్ది తేడా వచ్చినా పొడుచుకునే మనం 100,000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలేటోడు మనకి ఏమి ఇవ్వకపోగా మన రక్త మాంసాలు దోచుకుంటాడు. అగో వాడి దగ్గర మనకి రావలసిన వాటా 55% ఈ దేశ సంపదలో వాటా రావాలి మనకి. వాడు ఒక్క పావల కూడా ఇవ్వట్లేదు. మరి దీన్ని అడగకుండా ఉండడం, దీన్ని ప్రశ్నించకుండా ఉండడం, దీనికోసం పోరాటం చేయకుండా ఉండడం, ఇది మన బతుక్కి అర్థమా కాదా అని అడుగుతున్నా. అసలు అది బతుకే అంటారా అని, దాని జీవితం అంటారా? మనకి రావాల్సిన వాటాని అడగకుండా బతకడం ఒక బతుకేనా? ఈ మౌనంగా ఈ ప్రేక్షక పాత్రతో ఉండడం ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన తీరు. దాంట్లో భాగంగానే మనకు రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ 42% రావాలి. అసలు వాస్తవానికి 55% రావాలి. మొత్తానికి ఆ వెలమ రాజ్యాన్ని ఓడగొట్టడానికి ఓ రెడ్డి రాజు బయలుదేరేటప్పుడు ఒక కత్తి తయారు చేసిండు, అదే 42%. దీన్ని తీసుకొని వీడిని పొడవచ్చు అనుకోండి. మొత్తానికి కత్తి నూరిండి, బాగానే నూరిండి. దాన్ని అటు ఇటు చూసేసరికి మొత్తానికి వాడు బెదిరిపోయిండు, వాడు ఓడిపోయాడు. ఇప్పుడు ఈ 42% కత్తిని విజయవంతంగా మరి మనకి ఆ వాటా ఇవ్వాలి. ఆ ఇచ్చే దాంట్లో ఇంకొద్దిగా ఇరుక్కున్నాడు. మొత్తానికి కోర్టులో కొట్టుడు పోయింది ఆ కేసు. మనకి 42% రాలేదు. కానీ 42% తెచ్చుకోవడానికి ఒక మార్గం ఉంది. అది ఢిల్లీ పార్లమెంట్లో పెట్టి తీసుకొని రావాలి, రాజ్యాంగంలో చేర్చాలి. 9వ షెడ్యూల్లో చేర్చి అది తెచ్చుకోవాలి ఆ బిల్లు. మరి అది తెచ్చుకోవాలి అంటే మనం అందరం పోరాటం చేయాలి, మనందరం పెద్ద యుద్ధం చేయాలి. చాలా జ్ఞానంతో, చాతుర్యంతో, తెలివిగా పోరాడితే ఆ చట్టం వస్తే నీ బిడ్డలు చదువుకుంటారు, నీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనందరం బాగుపడతాం. అది రాకపోతే మన బిడ్డలు చచ్చిపోతారు. చచ్చిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి కాదు, మనమే చంపుకున్నాడు బిడ్డలు. రేవంత్ రెడ్డి వాని పైన వాడు కరెక్ట్ చేస్తాడు. వాడు పాపం రెడ్ల కోసం కొట్లాడిండు, రెడ్లకు రాజ్యం ఇచ్చిండు. మనం కూడా వాళ్ళ కోసమే కొట్లాడి వాళ్ళకి రాజ్యం ఇచ్చినాం. కాబట్టి తప్పు ఎవరిది? ఇక్కడ తప్పు మనదే. అందుకని మనందరం ఈ యుద్ధం చేసి మన బిడ్డల కోసం సాగే యుద్ధంలో మనం ప్రభుత్వానికి అభినందన చెప్పట్లేదయా. ప్రభుత్వానికి అభినందన సభ కాదు రేపు కామారెడ్డిలో, ఆక్రోశ సభ. ఆక్రోశం అవసరం గొంతు బిసుకుతామని అర్థం. దాని అర్థం ఏదైనా బిసుకుతాం, నిన్ను ఎటైనా కిందైనా పైన బిసికేస్తామని అంత పెద్ద కోపంతో రగిలిపోతున్నాం. అది దాని అర్థం. అన్నీ మాట్లాడాలి. మరి కేసీఆర్ ఒక్కడే వేయాలన్నా జోకులు మనమే చేద్దాం.
అందుకని మనం అన్నీ ఆ రకంగా యుద్ధానికి సిద్ధం కావాలి. ఈ యుద్ధమంతా చేసేది మన బిడ్డల కోసం. ఇన్నాళ్ళు చేసిన సమస్త యుద్ధాలు వాళ్ళ కోసమే చేసినాం, మన కోసం ఒక్క యుద్ధం చేయలే. మొదటిసారిగా మన కోసం చేస్తున్న యుద్ధం ఇది. కాబట్టి కామారెడ్డిలో జరగబోయే ఆక్రోశ సభని విజయవంతం చేస్తే మన గౌరవం. ఆ గౌరవం నుంచి ఆ సభని అనేక 33 జిల్లాలలో సభలు ముగించి చివరిగా కొడంగల్లో గోరి కట్టే సభ ఒకటి ఉంది కొడంగల్లో. ఆ కొడంగల్ గోరి కట్టడానికి రెడీ కావాలి. నైజాం సరకరోడ నిజాం గోరి, నిజాంకి ఎందుకు కట్టాలా? రెడ్డి వెలమల కట్టావా గోరి? నిజాము రెడ్డి వెలమ ముగ్గురు కలిపి ఒకటే, వేరు కాదు, అంతా ఒకటే. పంచాయతీ అంతా ముగ్గురుతో కలిపి ఒకటే. ఇంకా నిజాంనన్నా క్షమించాలి కానీ వీళ్ళని మాత్రం క్షమించద్దు. కాబట్టి వీళ్ళ గోరి కట్టడానికి ఓ పెద్ద పోరాటం చేయాలి. బీజేపీని దోషిగా చూపించాలి. మౌనంగా ప్రేక్షక పాత్రలో ఉన్న టీఆర్ఎస్ని నడిబజార్లలాగా దోషిగా చూపించాలి. అంతిమంగా రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిండు కాబట్టి, ఈ రాష్ట్రానికి అధినేత కాబట్టి, మనం ఢిల్లీలో బజార్లో పడి పోలీసుడు కాల్పులల్లా మనం బజార్లో పడి మనం చావద్దు. రేవంత్ రెడ్డినే కాలర్ పట్టుకొని ఈడ్చుకపోయి ఢిల్లీ పార్లమెంటు ముందు పెట్టి ఆ పని చేయించుకొని రావాలి. కాబట్టి ఈ పోరాటంలో మీరు మీ ప్రాంతాల్లో మన ప్రజల్ని సమీకరించి వ్యవహారం ముచ్చట చెప్పి, ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఇచ్చావు, ఇంటింటికి పోయి మా ఇంట్లో ఉద్యోగాలు 4 వస్తాయి, మా ఇంట్లో 2 వస్తాయి, మా బతుకులు బాగుపడతాయని ముచ్చట చెప్పారు. అప్పుడు అట్లా కాదు చెప్పాల్సింది, ఈ ముచ్చట చెప్పాలి. 42% వస్తే రేపు దేశంలో కులగణన అయితే 60% రిజర్వేషన్లు వస్తాయి బీసీలకి. 60% రిజర్వేషన్లు వస్తే ఏం జరిగింది? 5 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తే 3 లక్షలు బీసీలకు వస్తాయి. ఇది లెక్క పత్రం. ఇది కృష్ణానదికి గోదావరి నదిలో ఎన్ని టీఎంసీలు మనకెందుకు ఆ లెక్క? ఉద్యోగాల లెక్క కావాలి. కాబట్టి ఇవన్నీ మనం గ్రామాలలో చెప్పి రేపు కామారెడ్డి సభకి తరలించాలని కోరుతా ఉన్నాం. మనకు ఒక మంచి ఇంతమందిని ఆర్గనైజ్ చేసిన ఒక గొప్ప నాయకుడు ఇక్కడ బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. ఇక్కడ నేనేమంటానంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఎవరు బయలుదేరట్లే. ప్రొఫెసర్ కాదు బాలరాజు గౌడ్ గారు, ప్రొఫెసర్ కాదు, వాళ్ళంత చదువుకోలే, కానీ మన ప్రజల పట్ల దిల్లు మాత్రం ఉంది, హృదయం, గుండె ఉన్నది. ఆ గుండె ఉన్న మనుషులు మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ రేపు జరగబోయే కామారెడ్డి సభని ఇంటింటికి పోయి ప్రతి మనిషిని విద్యావంతుల్ని పోగేసి రేపు కామారెడ్డి తీసుకుపోయి ఆ సభను విజయవంతం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ మరిన్ని సభలలో మనం దాన్ని కొనసాగిద్దామని కోరుతూ సెలవు.